ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరి ముందుగా నేను రాజ్ తరుణ్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి క్షమాపణ కోరుతున్నాను. నా పైన ఆయన ఒక డ్రగ్ కేసు రాజ్ తరుణ్ చేయించాడు అనే ఒకే ఒక కారణంతో అండ్ ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒకే ఒక్క భయంలో రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను. రాజ్ తరుణ్ దూరం చేసుకోవడానికి కాదు, రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కాదు, చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను. నేను ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని ఇష్యూస్ని అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏది ఉన్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫెస్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిదని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడు, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్లో అతను ఇలా ప్రైవేట్గా తీసిన వీడియోస్ అన్నీ అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు, మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్య చుట్టే తిరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ తరుణ్కి కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈలోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాయి కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాజ్ తరుణ్ది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసుది మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాజ్ తరుణ్ కాదు అని తెలిసింది. రాజ్ తరుణ్ పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటికి వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నానండి. అవును 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 అది ఖచ్చితంగా నేను కాన్షియస్గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు, అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి అండ్ రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు, ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను. కానీ మస్తాన్ సాయి అలా కాదు, నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీసు వారే తెలిపాలి.
కానీ బయటకు మాత్రం వీడియోస్ లీక్ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ లావణ్య లీక్స్ అని లావణ్య లీక్స్ అది లీగల్ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నాయని చెప్పి అది లీగల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రం కావాలని నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే వన్నే చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఈ రోజున ఇప్పుడు అని కాదు, అండ్ నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి, ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు అని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ నాకు తెలియదండి, ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. మీరు చాలా కేసెస్లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్నిచ్చిన కంప్లైంట్లో మాత్రం వైఫ్ ఆఫ్ రాస్తారు. మీరు నేను రాజ్ పైన ఇచ్చిన కంప్లైంట్లో కూడా వైఫ్ ఆఫ్ రాజ్ అని ఉంటుంది. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాజ్ పర్సనల్గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని, అండ్ రిలేటే లేదు రాజ్తో సంబంధం లేని ఒక కేసులోని, అండ్ మేము పెళ్లి లీగల్గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ని పెట్టలేదు. మీరు ఒక మాట అంటున్నారు, ఇంకా నేను ఉంటానో లేదో అంతలోపు రాస్తానికి క్షమాపణ చెప్పే అవకాశం రావాలి. మీకు ఆ స్థాయిలో థ్రెట్ ఉందా? ఖచ్చితంగా అండి. మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు, నువ్వు మస్తాన్ సాయితో బాగానే మాట్లాడుతున్నావు కదా, వీడియో కాల్స్తో కూడా బాగానే మాట్లాడుతున్నావు కదా అని. నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక్కదానికే తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని వాటిల్లో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను. నా ఒంటిపైన దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి, అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు, ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే. అంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారు అన్నదానికి యూజ్ చేస్తున్నారు, అండ్ చంపేస్తారండి నాకు తెలుసు. నేను అదే అండి, నేను ఒక 18-20 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని అంటే నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26, నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్లో అదే లూప్లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 years వచ్చేసరికి నా బ్రెయిన్కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని నేను సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చి పోలీసులకు చెప్పొచ్చు అని నేను 1.5 year బ్యాకే పోలీస్ స్టేషన్కి చెప్పాను. బట్ ఇది తెలంగాణ, అది గుంటూరు. గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకి కానీ ఎలా వెళ్ళగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు? నేనే సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేశాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్, ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు. నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి, ఇందులో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలిది ఉంటుంది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ 2 అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను హార్డ్ డిస్క్ కానివ్వండి, నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటి వరకు అయితే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము, అండ్ ఇవంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నేను అదే చెప్తున్నాను, నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేసైనా అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు.